రమణ మార్గంలో సాధన చేశాను అన్నారు 3 సంవత్సరాల క్రితం ఆశ్రమం తీసుకునే వరకు. ఏ సాధన, ఎటువంటి సాధన? అంటే రమణ మార్గంలో అంటే ఆ తత్వం అర్థం చేసుకోవడానికి నేను ఉపదేశసారం పట్టుకున్నానండి. ఉపదేశసారం ఫస్ట్ పట్టుకోలేదు, ఎవరో ఒక సత్సంగం చెప్తుంటే వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, నేను ఏం చేయాలి, అసలు నాకు కష్టం అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఇబ్బంది. అది ఆవిడ అన్నారు, మీరు రమణ మహర్షి ఇష్టం కాబట్టి నేను ఒకటి ఇస్తాను, అది నుంచి మంత్రం కింద చదువుకోండి అన్నారు. అది రమణుడు రాసిన కత్తురాజ్య దగ్గర నుంచి 30 లైన్లు అహమపేతకం వరకు ఉందండి. అది మీనింగ్ ఇవ్వలేదు ఆవిడ, జస్ట్ ఇచ్చారు, అది చదువుకోండి ఎక్కువసేపు అన్నారు. అది ఇంకా అలా చదువుతుంటే అబ్బా దీని మీనింగ్ తెలిస్తే బాగుండు, అది నోటితో వచ్చేస్తుంది, అది ఫటాఫటా పని చేసుకుంటున్నప్పుడు అన్ని చోట్లకి వచ్చేస్తుంది, కానీ దాని మీనింగ్ తెలియట్లేదు. అలా ఉపదేశసారం ఉంటుందని నాకు తెలియదు. ఆవిడ ఇంత కార్డు ఇచ్చారు, ఆ కార్డుతోటి ఏదో చదువుకోవడం. అరుణాచలం వెళ్ళినా నేను ఎప్పుడు బుక్ స్టాల్కి ఏమీ లేదు, వెళ్ళడమే మరి నాకు ఉన్నదే తక్కువ టైము. మా స్కందాశ్రమం వెళ్ళిపోవడము, విరూపాక్ష గుహకి వెళ్ళిపోవడము, కింద మందిరంలో జనం ఎక్కువ ఉంటే పైకి వెళ్ళిపోవడం, తక్కువ ఉంటే కింద కూర్చోవడం. అక్కడ ఒక డాక్టర్ గారు అని ఉంటారు, ఆయనేమో పాపం నన్ను చూసి రూమ్ ఇచ్చేయడం. రూమ్ శివసన్నిధి దగ్గర ఒక రూమ్ కూడా కొనుక్కున్నాను నేను. కొనుక్కుని అక్కడికి వెళ్ళిపోవడం, ఇలా ఇంకేవన్నీ జరిగేవి. కానీ పూర్తిగా ఎప్పుడు ఏమీ స్టడీ చేయలేదండి. లేకపోతే గిరి ప్రదక్షిణ అర్ధరాత్రి మొదలుపెట్టి గిరి ప్రదక్షిణ చేసేయటం, ఇంతే ఉంది. ఇంకేం తెలీదు, తత్వం తెలీదు. సో మీనింగ్ తెలిస్తే బాగుండు అని అనుకుంటున్నాను, నాకేం దొరకలేదు. సో ఈలోగా నేను ఇన్ని తిరిగి నాకు విసిగిపోయి ఎక్కడో ఓంకారమే ఉన్నది, ప్రణవము, ఓంకారం, శబ్దం, పరబ్రహ్మ స్వరూపం అని ఏదో చదివాను. అక్కడి నుంచి ఆ ఓంకారాన్ని పట్టుకుని ప్రాక్టీస్ చేయటము అలా చేసుకుంటూ వస్తున్నాను. కొంచెం మనస్సు నెమ్మదించి ఇంటి దగ్గర కూడా ధ్యానం కుదరటం మొదలుపెట్టింది. అక్కడికే వెళ్తేనే కుదిరినది ఇంటి దగ్గర కుదరడం మొదలుపెట్టింది. అరే బాగుంది, ఇన్ని సంవత్సరాలు ట్రై చేశాను అవ్వలేదు కాబట్టి అని దాన్నే పట్టుకున్నాను. దాని మీద అక్కడి నుంచి రీసెర్చ్ చేయటము, దానికి సంబంధించినవన్నీ మాండూకోపనిషత్తుల్లోనూ అన్నింటిలోనూ రీసెర్చ్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. వస్తే చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఓంకారము, ఎక్కడ చూసినా అన్నీ ఇవన్నీ బాగా తెలుస్తున్నాయి. ఆ టైంలో నేను భగవాన్ రమణ మహర్షి దగ్గర ఒకసారి మందిరంలో కూర్చుని ఉన్నాను. ఒక ఆయన వచ్చారు, నేను అయిపోయి ధ్యానం అయిపోయి ఏదో డిస్టర్బెన్స్ వచ్చి బయటకు వచ్చి కూర్చున్నాను. ఒక ఆయన వచ్చారు, వచ్చి ఆయన హిందీలోనూ మాట్లాడుతున్నారు, కొంచెం హిందీ కొంచెం ఇంగ్లీషు, ఆయనకి తెలుగు రావట్లేదు. సో అలా మాట్లాడుతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగారు. చెప్పాను, నేను కాకినాడ ఇలాగని చెప్పాను. చెప్తే నువ్వు చేసేది ఇలా కాదు, ఇంకా మంచి డెప్త్ సాధన ఉంది, అది నువ్వు నా దగ్గరికి వస్తే చెప్తాను అన్నారు. అప్పటికే గురువులంటే విసిగిపోయి ఉన్నాను నేను. అందుకు నాకు వద్దండి, నాకు ఏ సాధన వద్దు, నాకు ఓంకారం ఉంది చాలు.